Yeah, good evening, all of you. My voice is clear. Yes, sir. Yeah, done, guys. Very good. So, previous classes లో ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ ఎనీ డౌట్స్ మా పార్ట్నర్షిప్ చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? క్లియర్? Yes, sir. యా, డన్, గైస్. సో, టుడే ఇస్ ద లాస్ట్ ఫైనల్ బిగ్ క్లాస్. మ్యానుఫ్యాక్చరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఎవరైనా చెప్పగలరా? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? where where products are like this they are Raw making. materials, Hmm, powders, Raw materials convert into finished goods. వెరీ గుడ్. మీరు ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి డిస్కస్ చేసాం. మీకు గుర్తుందో లేదో? ఓకే. సో, ఒక ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ మేకింగ్ అంటే తయారు చేయడం. ఆ ప్రోడక్ట్ మొబైల్ అయినా కావచ్చు, కంప్యూటర్ అయినా కావచ్చు, ఒక షర్ట్ అయినా కావచ్చు, సో తర్వాత ల్యాప్టాప్ అయినా కావచ్చు, ఒక మెషినరీ అయినా కావచ్చు, ఒక కార్ అయినా కావచ్చు, ఒక బైక్ అయినా కావచ్చు. వీటిని ఒక మనిషి ఉపయోగించే విధంగా తయారు చేయటం. ఈ ఒక మనిషి దీన్ని ఉపయోగించే విధంగా తయారు చేయడానికి వీటికి కావాల్సిన రా మెటీరియల్ ఏమి కావాలి? ఓకే. ఒక ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ తయారు చేయాలి. ఒక కంప్యూటర్ని ఒక ఫినిష్డ్ గుడ్స్గా మార్చాలంటే మనకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి చెప్పండి? ఒక కంప్యూటర్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? మార్కెట్లో మన బిజినెస్ Pointer, సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి hard Monitor, disk, mouse, సో మానిటర్, hard disk, monitor, keyboard, హార్డ్ డిస్క్, keyboard, keyboard, CPU, hard disk, motherboard, mouse, CPU, motherboard, మదర్ బోర్డ్, CPU, సిపియు, తర్వాత cooling center fan, passes, ఓకే cooling fan, కూలింగ్ ఫ్యాన్, cooling fan, గ్రాఫిక్ design, graphic card, గ్రాఫిక్ కార్డ్, graphics, ఇంకా ర్యామ్స్. RAM, ఇవన్నీ ఉంటేనే ఒక hardboard, కంప్యూటర్ అనేది ఒక ఫినిష్డ్ గూడ్స్గా మారుతుంది. అంటే రా మెటీరియల్ను సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి ఒకే సప్లయర్ దగ్గర స్టాక్ పర్చేజ్ చేస్తామని గ్యారెంటీ లేదమ్మా. రకరకాల వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయొచ్చు. ఓకే. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, లేదంటే దినేష్ స్పేర్ పార్ట్స్, ఓకే. సో తర్వాత నీరజ మర్చెంట్స్ ఒకే దగ్గర కొనాలని గ్యారెంటీ లేదు. ఏ సప్లయర్స్ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఫ్యూచర్ మనకి ప్రీవియస్ మెటీరియల్లో మనం అక్కడ మాన్యువల్గా చేసాం, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. సో ఇక్కడ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాం. సో దాన్ని ఏమని పిలుస్తాం? బిఓఎం. బిఓఎం అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అని మనం చెప్తాం. ఇక్కడ మనం బిఓఎం అనేది ఐటమ్ లెవెల్లోనే సెటప్ చేసుకుంటాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కంప్యూటర్స్ తయారు చేయాలి. ఈ 100 కంప్యూటర్స్ తయారు చేయడానికి 100 మానిటర్లు కావాలి, 100 హార్డ్ డిస్క్లు కావాలి, 100 కీబోర్డులు కావాలి, 100 మదర్ బోర్డులు కావాలి, 100 సిపియూలు కావాలి, 100 గ్రాఫిక్ కార్డులు కావాలి. అన్ని 100 ఉంటేనే నీకు 100 కంప్యూటర్స్ తయారవుతాయి. సో నీ క్వాంటిటీ మాత్రం 100 కావాలి ఫినిష్డ్ గూడ్స్గా. ఓకే.
ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయాలి. రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఆ రా మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ 100కి సంబంధించిన క్వాంటిటీ అనేది నువ్వు పర్చేజ్ చేయాలి. నువ్వేమో 70 క్వాంటిటీ పర్చేజ్ చేసి 100 కంప్యూటర్స్ తయారు చేయాలంటే ఎలా తయారవుతాయి? తయారవ్వవు. ఓకే, ఇంకా స్టాక్ ఎక్కువైనా పెట్టుకోవాలి కానీ తక్కువ పెట్టుకోకూడదు. ఓకే, అనుకున్న వాటికంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, మిగిలితే మళ్ళీ మీరు రిటర్న్ చేస్తారు. కానీ తక్కువ ఉంటే మీరు అనుకున్న క్వాంటిటీ జనరేట్ అవ్వదు. ఓకే, ఒక బడ్జెట్ అనుకుంటారు, ఆ బడ్జెట్ లోపల వాటిని ఫినిష్ చేయాలి. ఆ బడ్జెట్లోనే వాటిని ఫినిష్ చేయాలి. సో వాటిని మనం ఫినిష్డ్ గూడ్స్గా మార్చిన తర్వాత వాటిని అసెంబుల్ చేయాలి. వాటిని అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకే, రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, ఫినిష్డ్ గూడ్స్గా సెటప్ చేస్తాం, తర్వాత అసెంబుల్ చేస్తాం. అంటే అసెంబుల్ చేయడం అంటే క్వాంటిటీ జనరేట్ ఆఫ్ క్వాంటిటీ ఆటోమేటిక్గా. జస్ట్ నాకు ఇక్కడ 100 క్వాంటిటీ కావాలి అని క్లిక్ చేస్తానే ఆ 100కి తగిన విధంగా ఈ 100 మానిటర్స్, 100 కీబోర్డ్స్, 100 హార్డ్ డిస్క్ ఆటోమేటిక్గా పడిపోతాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనకు వేజెస్ ఉంటాయి, అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. అదర్ మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు. సో దీంట్లో మనకి విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తాం, ఫ్రమ్ అనదర్ స్టేట్లో అవుట్ సైడ్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తాం ఆర్ సేల్ చేస్తాం. ఇక్కడ పర్చేజ్ ఉంటుంది, అదర్ స్టేట్ పర్చేజ్ హిస్టరీ ఉంటుంది. ఓకే, సో తర్వాత బ్రాంచ్ పర్చేజ్ ఉంటుంది, పర్చేజ్ ఎగ్జామ్ట్ ఉంటుంది, పర్చేజ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది, సేల్స్లో కూడా ఉంది. విత్ ఇన్ ద సేల్స్ ఉంటుంది, అదర్ స్టేట్ సేల్స్ ఐజిఎస్టీ ఉంటుంది. సో బ్రాంచ్ సేల్స్ ఉంటుంది, అదర్ కంట్రీ కూడా సేల్స్ ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో వీటిలో ఇంకా డెబిట్ నోట్ ఉంటుంది, క్రెడిట్ నోట్ ఉంటుంది, బ్రాంచ్ పర్పస్ కోసం అసెట్స్ పర్చేజ్ చేసి ఉంటుంది, బ్రాంచ్ ఆఫీస్. ఓకే, సో తర్వాత ఒకరు కలిపి స్టార్ట్ చేస్తే బిజినెస్ క్యాపిటల్, ఇద్దరు కలిపి స్టార్ట్ చేస్తే పార్ట్నర్షిప్, 1 పర్సన్ క్యాపిటల్, 2 మెంబర్స్, మోర్ దాన్ 2 మెంబర్స్. పార్ట్నర్షిప్. అదే ముగ్గురు కలిసి స్టార్ట్ చేస్తే ఈక్విటీ Partnership. సో Equal. 3 పర్సన్స్. బిజినెస్ ఈక్విటీ, షేర్ క్యాపిటల్. ఇలా ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈక్విటీ, షేర్ క్యాపిటల్ అని పిలుస్తాం. ఇక వీటిలో కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ మ్యాక్సిమం ఏ కంపెనీలో ఉంటాయి, డిప్రిసియేషన్ అయితే కామన్, బట్ మన దాంట్లో ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, సో వచ్చిన ప్రాఫిట్లో నుంచి డిప్రిసియేషన్ కామన్ ఎక్కడైనా ఉంటాయి. తర్వాత వచ్చిన ప్రాఫిట్లో నుంచి కొంత అమౌంట్ జనరల్ రిజర్వ్లో పెట్టుకుంటాం. జనరల్ రిజర్వ్ అంటే ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇలా ఇవ్వటం. ఓకే, ఇలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మనకి 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం.
ఓకే, చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. కంట్రోల్ సి, క్రియేట్ న్యూ కంపెనీ, కంట్రోల్ వి, పేస్ట్. జూలై 23 ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. జిఎస్టీ కామన్. సో మీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్గా వోచర్స్లోకి వెళ్ళండి, రిసిప్ట్లోకి వెళ్ళండి, డేట్లోకి వెళ్ళండి. 1/10 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. ఆల్ టు సి. ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో 25 lakhs. ఆల్ టు సి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ గోడౌన్ పేమెంట్. ఆల్ టు సి. ఎస్టీ గోడౌన్ డిపాజిట్స్ 1,75,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ, ఆల్ టు సి. నెక్స్ట్ ఎస్డి టెలిఫోన్. డిపాజిట్ అసెట్స్ 6,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ అసెట్స్ పేమెంట్, ఆల్ టు సి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ 40,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ టు సి. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో 30,000, ఆల్ టు సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 20,000. కంప్యూటర్ అతను 40,000. అసెంబ్లింగ్ టేబుల్స్ 50,000. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 50,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఓకే. సో బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు కాంట్రా. సో టోటల్ అమౌంట్ 50,000. సో వాటిలో ఆ 50,000లో పెట్టి క్యాష్కి 30,000 క్యాష్ ఇన్ హ్యాండ్. రిమైనింగ్ క్యాష్ సేవ్. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ టు సి. అల్ట్రాటెక్ కంప్యూటర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్రీ క్రెడిటర్స్. ఇక్కడ కంపెనీ లైక్ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఆల్ టు సి. పర్చేస్, పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్, ఆల్ టు సి. హార్డ్ డిస్క్,
రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తున్నాం. ఆల్ట్ సి, రా మెటీరియల్, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, ఎన్ఓఎస్. అక్కడ ఉన్న హెచ్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. సో 100, 2300, ఆల్ట్ సి, మానిటర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, రా మెటీరియల్ 18%, 110, 3500, క్రాస్ రతలం, కంట్రోల్ సి, కంట్రోల్ వి, టీ 3700, ఆల్ట్ సి, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఫిఫ్టీ 5007. సో టోటల్గా మనం 10,85,000కి పర్చేజ్ చేస్తాం. సో దాని కింద మనకి ఇక్కడ క్యారేజ్ ఇన్వర్స్ 400. ఈ అమౌంట్ మనకు సపరేట్గా ప్రాఫిట్ అండ్ లాస్లో కనిపించకుండా ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే వచ్చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం దీన్ని ఎలా ఎంటర్ చేస్తాం? క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్ అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకోవాలి. అప్రాప్రియేట్ బై వాల్యూ గ్రూప్ లోపల తీసుకోవాలి. కంట్రోల్ ఏ. అప్పుడు ఆ అమౌంట్ బయటికి కనిపించదు, ఇన్క్లూడింగ్ పర్చేజ్లోనే కలిసి వస్తుంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ. చూడండి, 12,80,700, 12,80,700. మరికొన్ని ఐటమ్స్ కూడా ఈ సీలాన్ సిస్టమ్స్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. కంట్రోల్ సి, sundry creditors, GST numbers, control C copy, control V paste, alt C keyboard, control C, control V, raw material, mouse, carriage inverse 350, CGST, GST, 4,21,610, 4,21,610. Next, cash withdraw from bank 50,000. Next, land purchase.
4,50,000. Manso, sundry creditors అంటారు. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటనే చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ ఎఫ్. చూడండి, క్యారేజ్ ఇన్వర్స్ అమౌంట్ బయటికి కనిపించలేదు, ఇంక్లూడింగ్ పర్చేజ్ లోనే వచ్చేసింది. మెటీరియల్ బ్యాక్ సైడ్ చూసుకోండి. బ్యాక్ సైడ్ మీకు గ్రూప్స్ లెడ్జెస్ అన్ని ఉంటాయి. 14,42,750. సో నెక్స్ట్ మంత్ చూడండి, నవంబర్. ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F12 configure, show goods inverses, show goods outverses, inverse purchases, outward sales, remaining closing balance. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అనే ఒకే చోట. స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. స్క్రీన్స్ కట్ అయిపోయింది సార్. నౌ ఇట్ ఈస్ ఓకే. వచ్చిందా? నో ఇక్కడ లేదు సార్, లేదు. వచ్చేసి లాస్ట్ మంత్ లో వచ్చేసి మనకు కావాల్సిన రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక ఫినిష్డ్ గూడ్స్ గా మీరు మార్చాలి. ఒక ఫినిష్డ్ గూడ్స్ గా మార్చాలి. ఫినిష్డ్ గూడ్స్ గా మార్చాలి అంటే దానికి కావాల్సిన సెటప్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, వచ్చేసరికి వెళ్ళి నేను నవంబర్ మంత్ తీసుకుంటాను. ఆల్ టు సి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్స్పెన్సెస్ మనకి. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 9,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ టు సి ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 400 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. కన్వేయన్స్ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. రెంట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరిదో నాయిస్ వస్తుంది బ్యాక్ సైడ్ లో. సో పెట్టి క్యాష్, సేవ్. నెక్స్ట్ కాంట్రాక్ట్, issued a check for 40,000 to petty cash. Petty cash, control A, save. సో ఇప్పుడు చూడండి, టు అసెంబుల్ 1 computer P4 the following peripherals. ఓకే, ఇక్కడ 13th assemble 20 computer P4 and store them in charge of wages amount 30,000. ఇక్కడ కంప్యూటర్ P4 మనం తయారు చేయాలనుకుంటున్నాం. అందుకు గాను మానిటర్ ఒక పీస్ కావాలి, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్, ఇవన్నీ కలిపితే కంప్యూటర్ P4 అనేది తయారవుతాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక హెడ్ని క్రియేట్ చేసుకుంటాం. మనకు మెయిన్గా ఫినిష్డ్ గూడ్స్ ఏ ప్రోడక్ట్ నేమ్ పెట్టుకొని మార్కెట్లో సేల్ చేస్తామో ఆ ప్రోడక్ట్ని ఫస్ట్ మనం క్రియేషన్ చేస్తాం. ఇక్కడ కంప్యూటర్ P4 అనేది ఒక ప్రోడక్ట్, తర్వాత ఇక్కడ కంప్యూటర్ అతలాన్ అనేది ఒక ప్రోడక్ట్. 2 రకాల ప్రోడక్ట్స్ ని మనం ఫినిష్డ్ గూడ్స్ గా మార్చాలనుకుంటాం. 2 రకాల వస్తువులు. ఓకే, ఒకటి ఒక ఫినిష్డ్ గూడ్స్ గా ఏమైనా మార్చాలనుకుంటున్నాం మనం. ఒకటి కంప్యూటర్ P4 అనేది ఒక ప్రోడక్ట్. కంప్యూటర్ అతలాన్ అనేది ఒక ప్రోడక్ట్. ఈ రెండింటిని ఫినిష్డ్ గూడ్స్ అంటారు. ఫినిష్డ్ గూడ్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్కేప్ ఇవ్వండి, క్రియేట్లోకి వెళ్ళి
స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఇక్కడ కంప్యూటర్ P4 ఆల్ట్ సి ఫినిష్డ్ గుడ్స్ కంట్రోల్ ఏ రైట్ సెల్లో F12కి వెళ్ళాలి. రైట్ సెల్ F12కి వెళ్ళి ఇక్కడ సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడికి దీన్ని వేసి పెట్టి ఇక్కడ కూడా సేమ్ ప్రోడక్ట్ నేమ్ టైప్ చేయండి. కంప్యూటర్ P4 ఎంటర్ ఇవ్వండి. యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 1 అని ఇవ్వాలి. ఓకే, ఏమేమి తయారు చేస్తున్నాం ఇక్కడ? కంప్యూటర్ P4 తయారవ్వాలంటే ఏమేమి కావాలి? దానికి కావాల్సిన రా మెటీరియల్ మానిటర్ 1 పీస్ కావాలి, హార్డ్ డిస్క్ 1 పీస్ కావాలి, కీబోర్డ్ 1 పీస్ అవ్వాలి, ప్రాసెసర్ P4 1 పీస్ అవ్వాలి, మదర్ బోర్డ్ 1 పీస్ అవ్వాలి, మౌస్ 1 పీస్ అవ్వాలి. ఇవన్నీ కలిపితే ఒక కంప్యూటర్ P4 తయారవుతుంది. HSN నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ అక్కడ లేదు, 18% ట్యాక్స్ ఇవ్వండి. ఇది ఒక ఫినిష్డ్ గూడ్స్. నెక్స్ట్ కిందికి వస్తే మరొకటి కంప్యూటర్ అతల రా మెటీరియల్ పర్చేజ్ చేసాం. ఈ 2 రకాల ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం. కంప్యూటర్ అతల కంట్రోల్ సి కాపీ ఫినిష్డ్ గూడ్స్ ఎస్ కంట్రోల్ వి పేస్ట్ 1 ఏమేమి కావాలి ఇక్కడ? మానిటర్ 1, హార్డ్ డిస్క్, కీబోర్డ్ 1, కీబోర్డ్, ప్రాసెసర్ అతల ప్రాసెసర్, మదర్ మదర్ బోర్డ్, మౌస్. మౌస్. ఎస్కేప్ వచ్చేసరికి రండి. ఓకే, అక్కడ 16th కంప్లీట్ అయిపోయింది, 13th కూడా కంప్లీట్, 12th కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఓచర్ క్రియేషన్ చేసుకో. ఓచర్ టైప్ క్రియేట్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఒక ఓచర్ని చేసుకోవాలి. ఎక్స్ట్రా ఇప్పుడు రైట్ సైడ్లో అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి. అదర్ ఓచర్స్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ట్ ప్లస్ F7 ఎంటర్. ఓకే, ఏం కావాలంటున్నాడు? కంప్యూటర్ P4 20 క్వాంటిటీ కావాలంటున్నాడు. అక్కడ నువ్వు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో అవి ఈ ప్లేస్లోకి వచ్చి ఉంటాయి. కంప్యూటర్ P4 సెలెక్షన్ చేయండి. చూసారా, సెలెక్షన్ చేస్తానే ఆటోమేటిక్గా మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఎంత క్వాంటిటీ కావాలి? 20. చూసారా, క్వాంటిటీ రేట్ ఆటోమేటిక్గా తీసుకునే రేటు పర్చేజ్ చేసిన రేటు తీసుకుంటుంది. క్వాంటిటీ నువ్వు పైన ఏవైతే ఇస్తావో అవి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. ఆటోమేటిక్ లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ వేజెస్ ఆ తయారు చేసేటప్పుడు అయ్యే ఖర్చులు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000. తర్వాత పేమెంట్ వేజెస్ 30,000 మళ్ళీ డెబిట్ చేయండి. అల్ట్రాటెక్ కంప్యూటర్స్ 5,28,800. HDFC బ్యాంక్ కంట్రోల్ ఏ సేల్స్ కంప్యూటర్ P4 ఇంటర్ప్లెక్స్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేస్తుంది. కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ డెప్టర్స్ డేటర్స్ కదా, డెప్టర్స్ సేల్ చేస్తున్నాం కదా. కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్. సేల్స్ అకౌంట్స్ కంప్యూటర్ P4 10 24,500.
దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. అసెంబుల్ అన్నప్పుడల్లా అలాగే చేయాలి. సేవ్, ఎస్కేప్, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడే ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, 51,822. మెటీరియల్ బ్యాక్ సైడ్ చూసుకోండి. చూడండి 51,822. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫినిష్డ్ గుడ్స్, రా మెటీరియల్, ఎస్కేప్, డాష్బోర్డ్. రిపోర్ట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. తర్వాత స్టాటిస్టిక్స్, ఏ వచ్చలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి అనేది కూడా చెక్ చేయొచ్చు. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ ఐటమ్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ ఐటమ్ వైజ్గా. ఇంకా మనం ఏం చేయలేదు కాబట్టి చూపించాలి కదా. చూడండి పర్చేజ్, సేల్స్ రెండు చూపిస్తుంది. అకౌంట్ బుక్స్, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, మంత్లీ వైజ్ కూడా చూపిస్తుంది. ఓకే, నవంబర్ అయిపోయింది కదా. డిసెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్ ఇంకా 21 అసెంబుల్ 10 కంప్యూటర్ అతలాన్. అసెంబుల్ అంటేనే అదర్ వచ్చేస్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి. డేట్ 1/12 కంప్యూటర్ అతలాన్. ఎన్ని క్వాంటిటీ కావాలి ఇక్కడ? 10 కావాలి. లాస్ట్లో వేజెస్ 15,000 ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత సోల్డ్ టు టూంజ్ యానిమేషన్ మహారాష్ట్ర, ఐజిఎస్టీ తీసుకోవాలి. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్, కరెంట్ అసెట్స్ పేమెంట్లో తీసుకోవాలి. $5,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ అసెంబుల్ అంటే సపరేట్గా తీసుకోవాలి. కంప్యూటర్ P4 15 సపరేట్గా తీసుకోవాలి. కంప్యూటర్ అతలాన్ 22 సపరేట్గా తీసుకోవాలి. రెండు సపరేట్గా. నెక్స్ట్ జనవరి చూడండి. స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి మనం లోన్ తీసుకున్నాం. రిసిప్ట్, ఆల్ట్ సి, స్మిత్ అండ్ బ్రదర్స్, లోన్స్ అండ్ లైబిలిటీ 75,000. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్. తర్వాత బ్రాంచ్ ఆఫీస్ కోసం కొన్ని అసెట్స్ కొన్నాం అంటే F7లో ఎంటర్ చేసుకోవాలి. ఆల్ట్ సి, బిల్డింగ్ బ్రాంచ్, ఫిక్స్డ్ అసెట్స్ 2,50,000 మళ్ళీ డెబిట్ చేయాలి. ఆల్ట్ సి, ఫర్నిచర్ అండ్ బ్రాంచ్, ఫిక్స్డ్ అసెట్ 20,000. ఆల్ట్ సి, ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ 10,000. ఆల్ట్ సి, కంప్యూటర్ బ్రాంచ్, ఫిక్స్డ్ అసెట్స్ 20,000. ఆల్ట్ సి, సెల్ ఫోన్ బ్రాంచ్ 2,000. బ్రాంచ్ ఆఫీస్. ఇక్కడ బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. బ్రాంచ్ అండ్
డివిజన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. బ్రాంచ్ కోసం ఉన్న అసెట్స్ ఇంకా పర్చేజ్ కామన్ ఇవన్నీ కూడా. సో తర్వాత 39. సో ఇది కూడా F7. బ్రాంచ్ ఆఫీస్ డెబిట్ చేయండి 75,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సమ్ అమౌంట్. తర్వాత అదర్ కంట్రీకి సేల్ చేస్తున్నాం, సేల్స్. అప్పుడు మనం ఏం చేయాలి, క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ కరెన్సీ సింబల్ని క్రియేట్ చేసుకోవాలి. డాలర్, ఎస్కేప్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. $1కి ఎంత ఇండియా అమౌంట్ 45 రూపీస్. కంట్రోల్ ఏ. లెడ్జర్లోకి వెళ్ళి అతని పేరు ఏం పేరు, అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ డెప్టార్స్. సో అక్కడ సింగపూర్లో ఏ స్టేట్లోనే మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ నేను ఇండియాని తీసుకుంటున్నాను. తర్వాత సేల్స్ ఎక్స్పోర్ట్, ఎందుకంటే ఏరే దేశాలకు సంబంధించింది కాబట్టి నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు ఏరే దేశం సేల్స్ ఎంత అనేది సపరేట్గా చూపించాలి. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ బ్రాంచ్ కూడా దాని వాల్యూ సపరేట్గా చూపించాలి. కాన్క్రెడ్, సన్రీ డెప్టర్స్, అన్రిజిస్టర్డ్. తర్వాత సేల్స్ బ్రాంచ్ దాని వాల్యూ సపరేట్. సేల్స్ వస్తుంది, సేల్స్ బ్రాంచ్ వస్తుంది, సేల్స్ ఐజిఎస్టీ వస్తుంది. ఓకే, సేల్స్ ఎక్స్పోర్ట్ కూడా వస్తుంది. తర్వాత సేల్స్ ఐజిఎస్టీ కూడా చేస్తున్నాను. ఇలా 4 సేల్స్ వస్తాయి. ఎస్కేప్, ఎస్కేప్. పర్చేస్లో వెళ్దాం. F8 అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ. ఇక్కడ 4 ఏం తీసుకోవాలి, సేల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోవాలి. కంప్యూటర్ P4 $15 ఇవ్వాలి. ఓకే, దీనికి ఎలాంటి ట్యాక్స్ ఏమి ఉండదు. సేవ్ చేయాలి. 3,37,500. 3,37,500. నెక్స్ట్ సేల్స్ కాన్క్రెడ్, సేల్స్ బ్రాంచ్. కంప్యూటర్ P4 10, 28,000. కంప్యూటర్ అతలా 10, 25,000. CGST, SGST. ఇలా ఎంటర్ చేసుకోవాలి. అసెంబుల్ అంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా క్యాష్కి డిస్కౌంట్ వచ్చింది 10%. డైరెక్ట్గా క్యాష్ తీసుకుంటావు. సేల్స్ బ్రాంచ్, కంప్యూటర్ అతలా 5, 25,500. డిస్కౌంట్ కాలం రావాలంటే ఏం చేయాలి, F11. F11లో డిస్కౌంట్ కాలం ఎస్ పెట్టాలి. డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. పర్సెంటేజ్ ఎంత, 10%. ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకి. 1,35,405. సేవ్. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి రిసీవ్డ్ పేమెంట్ ఫ్రమ్ అక్రాన్. రిసిప్ట్ తీసుకోవాలి. అక్రాన్ క్లాతింగ్ $7,500. ఆల్ట్ సి బ్యాంక్ చార్జెస్ $50. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, బ్యాంక్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. ఇలా ఎంటర్ చేయాలి. కంట్రోల్ ఏ. అలాగా
60. ద కంపెనీ ఇన్వెస్టెడ్ 4 lakhs. ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి పేమెంట్. వన్ అవర్ సెషన్ అయిపోయింది కదా, ఎవరో ముందుగానే స్టార్ట్ చేశారు క్లాస్, అందుకే 1 hour సెషన్ అయిపోయింది. ఓకే, కనపడుతుందమ్మా స్క్రీన్ విజిబుల్ మా? ఓకే సార్. కనిపిస్తుంది సార్. విజిబుల్ సార్. కరెక్ట్ గా ఒక 2 minutes ముందుగా ఉన్నప్పుడు నేనే స్టార్ట్ చేస్తాను క్లాసు. ముందుగా ఎవరు స్టార్ట్ చేయకండి, ఎందుకంటే 1 hour కరెక్ట్ గా అది వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ గా ఒక 3 minutes ఉన్నాగా 7:57కి నేనే స్టార్ట్ చేస్తాను. అంతవరకు ఎవరు స్టార్ట్ చేయకండి. ముందే స్టార్ట్ చేశారంటే అది కంప్లీట్ అయిపోతుంది. 10 minutes ముందుగా స్టార్ట్ చేశారంటే 1 hour సెషన్ అయిపోతుంది. మార్చ్ స్టైలెక్ కార్పొరేషన్ గుజరాత్ F8. రెడ్ మార్క్ మాకు కనపడుతుంది కదా స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఒకసారి చెక్ చేసుకున్నారా అనేది ప్రాబ్లం ఏమో. నాకు బ్యాలెన్స్ ఎక్కువ చూపిస్తుంది సార్. నాకు రెడ్ మార్క్ వచ్చింది. బ్యాలెన్స్ లేకుండా రెడ్ మార్కే కదా చూపిస్తుంది. నువ్వు అన్ని చేస్తావు కదా, నువ్వు అన్ని చేసావు నీకు కనిపించదు కదా. నేను అన్ని చేయలేదు కాబట్టి నాకు కనపడుతుంది. ఓకేనా నారాయణ? అంటే మీరు అడుగుతారని చెప్తున్నా సార్. పర్లేదు, నారాయణ షార్ప్ గా ఉంటాడు బాగా. ఐజిఎస్టీ ట్యాక్స్ తీసుకుంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ. సో తర్వాత ఒకటి రిటర్న్ చేశారు, సో క్రెడిట్ నోట్లో తీసుకోవాలి. స్టైలెక్స్, సేల్స్ ఐజిఎస్టీ, స్టైలెక్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ 1 కంప్యూటర్ అతను ఆటోమేటిక్ రేట్ అదే తీసుకుంటుంది. సేవ్ ఇంట్రెస్ట్ పేమెంట్. లాస్ట్లో వచ్చిన ప్రాఫిట్లో 20% జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి. F7. నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుంది, అక్కడ మీకు వేరే వాల్యూ వచ్చి ఉంటుంది. కంట్రోల్ ఎన్నో 6,37,000. అక్కడ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ కింద కరెంట్ బ్యాలెన్స్ 6,37,682.3 ఇంటూ 20/100 1,27,637. $637,682.30. అది 0 అయిపోతుంది. అది 0 అయిపోయిన తర్వాత రిమైనింగ్ జనరల్ రిజర్వ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 20%, 1,27,536.46. అది 20%. రిమైనింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఆ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలిపేయాలి. సేమ్ ఈ విధంగా మనం 12 months ట్రాన్సాక్షన్స్ ని మాన్యువల్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్ లో ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో వాల్యూస్ ఏమున్నాయి?
50,21,000 ఉంది. ఈ అమౌంట్ని యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. స్ప్లిట్ చేద్దాం. డేటా స్ప్లిట్ డేటా స్ప్లిట్ 1,426 into 2 companies. Enter, enter, enter. మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయండి. డూప్లికేట్ ఆల్టర్ చేసుకోండి. ఏది ఏ ఇయర్ అనేసి కంట్రోల్ రైట్ యారో. ఇక్కడ 25, 26 కంట్రోల్ ఏ. (26, 27) ఏ ఇయర్ది అంటే ఆ ఇయర్ది. సార్ నో బడ్జెట్స్ ఎంటర్డ్. సార్ నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవసరం లేదు, టోటల్ 0 చేయాలంటే చేసుకోవచ్చు. ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉంటాయి. జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ, ఎస్కేప్. సో బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్లో కూడా ఉంటాయి కదా, ఐటమ్స్లో కూడా చూడొచ్చు. ఐటమ్ వాల్యూ కూడా ఉంటుంది కదా, అది కూడా తీసేయచ్చు. మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి మొత్తం 0, ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉంటాయి. కంటెంట్ ఏమీ ఉండదు. ఇలా ఈ విధంగా మనం ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో బిగ్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓకే, రేపు రియల్ టైంలో కూడా ఇదే విధంగా మీరు చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుంది. ఓకేనా? క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? ఓకే, సో అది చేసేయండి. ఫ్రమ్ టుమారో గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి, బ్యాచ్ వైజ్ మొబైల్ షాప్ అకౌంట్స్ ఎలా చేయాలి అనేది టుమారో సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్.